ఇది వాన పడేటప్పుడు అంత క్లియర్ క్లౌడ్స్ ఉండవు, ఆ క్యాండీ క్లౌడ్స్. ఇది వందే భారత. ఇప్పుడు నిజం చెప్పనా, మా దగ్గర క్యాష్ లేదు. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ డెస్టినేషన్ వచ్చేసి యాలగిరి హిల్స్. సో ఇది ఒక రైడ్ ప్లేస్ అండ్ అక్కడ ఏదైనా వ్యూ పాయింట్ ఉందా లేదా అని నాకు కరెక్ట్గా తెలియదు. బట్ మేము పెట్టింది అయితే యాలగిరి హిల్స్ అనే పెట్టాం, యాలగిరి హిల్స్ వ్యూ పాయింట్ అని. 3.5 hours చూపిస్తుంది. బి ఎక్స్పెక్టెడ్ 10కి రీచ్ అవుతామేమో, అంతే. ఒక 1 hour ఉండి మళ్ళీ బ్యాక్ 1-2 o'clock లోపల వెనక్కి వచ్చేద్దామని ప్లాన్. ఇప్పటికైతే మేము ఒక 6:30కి స్టార్ట్ అయ్యాము. మరి ఎందుకు అర్లీ మార్నింగ్ ఏముంది, లైక్ ఈరోజు ఎట్లో సాటర్డే, సో బ్రేక్ఫాస్ట్ ఫ్రైడే కదా అనేసి రిలాక్స్డ్గానే 6:30కి స్టార్ట్ అయ్యాము. మేబీ 11కి రీచ్ అవుతామేమో. ఇదంతా ఇందిరానగర్ స్ట్రెచ్. నార్మల్గా థర్స్డే ఫ్రైడేలో అయితే మామూలు ప్యాక్ ఉండదు అసలు. ఈ పక్క మొత్తం ఫుల్ ప్యాక్ ఉంటుంది, ఎందుకంటే ఇది కొంచెం పార్టీ జోన్ లాగా అనుకోండి. మనం రైడ్ స్టార్ట్ చేసి ఒక 40 minutes అయినట్టుంది. 15 kilometers కవర్ చేసాం. ముందరైతే వాన తాండవం ఆడుతుంది ఈరోజు. అమ్మో, ఆ రైడ్ సైడ్ చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంది అసలు. యాక్చువల్గా తిరుపతిలో దారుణమైన వానలు అనేసి విన్నా. నిన్న గట్టిగా పడ్డదంట. ఇంకా కూడా ఉంది, హెవీ రైన్ ఫాల్స్ అనేసి ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఇంకా దారుణంగా ఉంది వెదరు. ఇంకా కాసేపట్లో ఆ మేఘాలు పడిపోతాయి బ్రేక్ఫాస్ట్ ఇంకంత కింద. అలా ఉంది పరిస్థితి అక్కడ. వాళ్ళు ఇటు సైడ్ నార్మల్గా ఉంది చూడండి, ఇటు సైడ్ అంతే. బెంగళూరులో ఇది స్టంట్ అంటే చూసారా ఎంత ఎంత చివరిలో ఉన్నాను నేను. అమ్మో, అప్ అండ్ డౌన్, వెరీ బ్యాడ్ ఐడియా. నాకు తెలిసి రైట్ సైడ్లో ఎక్కడో గార్డ్ తగిలినట్టు నాకు అనిపించింది ఇనిషియల్గా. యాక్చువల్గా రైడ్స్ ఇంత లేట్గా స్టార్ట్ చేయకూడదు. ఇది మాకు మంచి లెర్నింగ్ ఈరోజు. మేము ఎప్పుడు ఇంత లేట్గా స్టార్ట్ చేయలేదు అనుకోండి ఏ రైడ్ కూడా, షార్ట్ ఉన్నా లాంగ్ ఉన్నా. మ్యాక్స్ అంటే 5:30 మ్యాక్స్ నాకు తెలిసి. ఆల్మోస్ట్ ఇవాళ 6:30కి ఏమో స్టార్ట్ అయినా. సో ఇక్కడ వరకు మనకి కర్ణాటక బార్డర్ లాగా. సో ఈ టోల్ అయిపోగానే ఇంకా తమిళనాడు. ఎంత గ్రీనరీలో ఉన్నారా బాబు మీరు. సో ఇప్పుడు హొసూర్ రీచ్ అయిపోయాం. హార్డ్లీ 50 kilometers నేను అంతే. నాకు తెలిసి నేను 60 kilometers అనుకుంటా ఉన్నా. యాక్చువల్గా 45 kilometers హొసూరు. సో నెక్స్ట్ వచ్చి పెద్ద ఊరు ఏంటంటే కృష్ణగిరి. సో కృష్ణగిరి దగ్గర నాకు తెలిసి డైవర్షన్ తీసుకోవాల్సి వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. మ్యాప్స్ కూడా ఆపేసి, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ 60 kilometers కృష్ణగిరి ఉంటుంది. సో అక్కడి వరకు మ్యాప్స్ అవసరం లేదు. సో ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది రైడ్. పైగా రోడ్స్ కూడా యాక్చువల్గా ఇదివరకు ఈ రోడ్స్ అన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి, డ్యామేజ్డ్, పాట్ హోల్స్, ప్రాబ్లమాటిక్గానే ఉండింది. బట్ ఇప్పుడు చాలా బెటర్మెంట్ అయినాయి రోడ్స్.
అండ్ ఆల్సో ఏదో ఎక్స్టెన్షన్స్ కూడా చేస్తున్నారు, చాలా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. బట్ స్టిల్ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, ట్రాఫిక్ ఉండింది. అదర్వైజ్ బెంగళూరు నుంచి హోసూర్కి అయితే బాగానే ఉంది ఇప్పటి వరకు. అబ్బా, ఫైనల్గా ఎండ వచ్చింది. ఎండలో నేను మార్నింగ్ రైడ్ చేస్తున్నాను అనుకున్నట్లుగా. సో చెప్పాను కదా, చాలా ఎర్లీ మార్నింగ్ రైడ్స్లో ఈ మధ్య అసలు ఈ మార్నింగ్ సన్ రైజ్ ఎండలో రైడ్ చేయట్లేదు అనేసి క్లౌడీగానే ఉంటుంది. కానీ ఫైనల్గా అయితే చేశాను. వెచ్చగా బాగుంటుంది భయ్య పొద్దున, ట్రై చేయండి. సో ఇక్కడ నుంచి కృష్ణగిరికి ఇంకా ఒక 35 కిలోమీటర్స్ ఉంటుందేమో, 35-40 ఉంటుంది. రోడ్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి, 100 స్పీడ్స్ ఈజీ. కానీ ఇక్కడ కర్ణాటకలో అయితే 130 స్పీడ్ లిమిట్ నాకైతే తెలుసు. బట్ తమిళనాడులో ఎంత ఉందో తెలియదు. బాగానే ఉన్నాయి రోడ్స్, ట్రాఫిక్ కూడా అంత ఎక్కువ ఏం లేదు. హొసూర్కి ఇంకొక 25-30 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ మేము పెట్రోల్ బంక్లో ఆపాం. యాక్చువల్గా నేను తమిళనాడులో ఎక్కువ అనుకుంటా పెట్రోల్, కాదు ఇంకా 30 పైసే తక్కువ ఉంది. మంచిగా ఇలాంటి పాకల్లో టిఫిన్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే కాఫీ తాగుతాను. కృష్ణగిరికి అయితే రీచ్ అయిపోయాము. సో కాఫీ బ్రేక్ కృష్ణగిరిలో తీసుకున్నాం అనుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇంకా 70 కిలోమీటర్స్ ఎంత ఉంది ఫైనల్ డెస్టినేషన్కి. సో నేను మళ్ళీ ట్రిప్ 0 చేసేసాను. యాక్చువల్గా ఈడ హొసూర్లో కాదు కానీ కృష్ణగిరి మధ్యలో, హొసూర్ టు కృష్ణగిరి మధ్యలో నుంచి చూస్తే మంచిగా వాన పడినట్టుంది. నైట్ లేకపోతే లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ మంచిగా రోడ్లు ఇంకా కూడా బాగా తడిగానే ఉన్నాయి. క్లైమేట్ కూడా చాలా కూల్ అయిపోయింది. అసలు 25 ఉంది ఇక్కడ. యాక్చువల్గా ఇంకా తక్కువ ఉంటుంది నాకు తెలిసి. నేను ఫస్ట్ ఈ ఫ్లైఓవర్ కొంచెం ఎక్కగానే ఏందిరా ఈ పొగ అనుకున్నా. మామూలుగా వాన పడేటప్పుడు అంత క్లియర్ క్లౌడ్స్ ఉండవు, ఆ క్యాండీ క్లౌడ్స్ ఉండవు. ఇవాళ రైడ్కున్న ఒక మోటివేషన్ అయిపోయింది. మంచి లొకేషన్ చూడాలనుకున్నాం, యమ లొకేషన్ చూసాం. ఇక్కడ సన్నీగా లేదు, చాలా బాగుంది, మూడీగా ఉంది వెదరు. మీకు కెమెరాలో ఎలా క్యాప్చర్ అయ్యి కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే యమ ఉంది. సో హైవే అయిపోయి ఇప్పుడు ఏదో విలేజ్లోకి వచ్చాము. జస్ట్ ఇందాకే నాకు తెలిసి రైల్వే గేట్ పడినట్టుంది. లేదు, మన రూట్కి సంబంధం లేదు, అది ఇండిపెండెంట్గానే ఉంది. జస్ట్ ఇందాక ట్రైన్ పోయేది, కొంచెం ముందు వస్తే బాగుండేమో. చింటూ వెళ్ళు, లేకపోతే అప్పచ్చైపోతా రోడ్లో. ఏదో సమావేశం గట్టిగానే జరుగుతున్నట్టుంది. వీక్ మొత్తం ఏం జరిగింది స్టేటస్ కాల్ ఏమో అది. ఇది వందే భారత, నాకైతే కరెక్ట్గా తెలియదు అనుకుంటా. లాస్ట్లో భారత్ అనేది చూసా. అంటే వానబడి ఇప్పుడే నిన్న పొద్దున వానబడింది కదా, మంచిగా సాయిల్ వాసన వస్తుంది.
ఈ రోడ్ స్ట్రెచ్ అయితే అసలు భలే ఉంది. రైల్వే ట్రాక్, దాని పక్కన మొత్తం ఒక గ్రీన్ బెల్ట్, దాని తర్వాత ఒక మంచి రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. అవతల ఒక మౌంటైన్. ఇక్కడ కానీ ఒక మంచిగా వాహనం పడితే ఇంకా బాగుంటుంది రైడ్ చేయడానికి. చాలా ఫ్రీగా ఉంది ప్లేస్. లైక్ మేము ఇప్పటి వరకు అయితే మేబీ ఒక 5-10 రైడర్స్ని చూసుంటాం అంతే. ప్లేస్ అయితే చాలా బాగుంది, మంచి వీకెండ్ రైడ్ స్పాట్ ఇది. సో ఇంకొక 10 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది, 8 కిలోమీటర్సా 14 మినిట్స్ చూపిస్తుంది. 8 కిలోమీటర్స్ రైడ్కి. ఇది మొత్తం ఇంకా హెయిర్ పెన్స్ లాగే ఉంది. 10 అయింది, అదే 10:30 కల్లా పైకి వెళ్ళిపోతాం. యాక్చువల్గా 14 మినిట్స్ చూపిస్తుంది అంతే. మంచిగా ఈ టైంలో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ వ్యూలో ఎండబడితే బాగుంటుంది, ఎందుకంటే ఆ చెట్ల మధ్యలో నుంచి సన్ రైజ్ పడుతూ ఉంటే మంచిగా ఉంటుంది వ్యూ. మంచి వ్యూ పాయింట్ ఉంది, పైకి వెళ్ళినాక మొత్తం చూపిస్తా. నాకైతే ఆగట్లేదు. అసలు బేర్ ల్యాండే లేదు, మొత్తం గ్రీన్గా ఉంది. తెలిసి పైన గట్టిగా ఉన్నట్టే ఉన్నారు వ్యూ పాయింట్ దగ్గర బహుశా. కానీ మేబీ సన్ రైజ్కి కూడా వస్తారేమో, బట్ వెదర్ అంత సహకరించట్లేదు కాబట్టి సన్ రైజ్కి వచ్చి నో పాయింట్. ఇంకా ఒక 4.6 యాక్చువల్గా ఇక్కడ ఇన్స్టాల్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా ఫోన్ని. అక్కడ చేసేస్తే ఒక పని అయిపోతుంది. సో ప్రతిసారి అక్కడ ఓపెన్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అది ఉంటే ఈజీగా ఉంటుంది, కొంచెం యాక్సెసిబిలిటీ బాగుంటుంది అనిపించింది. చాలా మిడిమాలంగా పోతున్నాను, ఘాట్ రోడ్ ఇలా పోకూడదు. నేనైతే ఎప్పుడెప్పుడు లదాఖ్కి వేసుకొని తిరుగుదామా అని వెయిట్ చేస్తున్నా. లదాఖ్ లేదా నార్త్ ఈస్ట్, నాకు రెండు ఈక్వల్ ఎక్సైటెడ్ రైడ్స్ అవి. లదాఖ్ ఆల్రెడీ చేశాను, కానీ నా బైక్ మీద చేయలేదు కాబట్టి వెయిట్ చేస్తున్నా. బట్ నార్త్ ఈస్ట్ రైడ్ అయితే చాలా దగ్గరలో చేద్దామని వెయిట్ చేస్తున్నా, కానీ దానికి ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ కావాలి, కొంచెం ప్లానింగ్ కావాలి. సీజన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంచెం మంచి సీజనే, చేస్తే అక్టోబర్ నవంబర్ లోపల చేయాలి. బట్ డేట్స్ చూసుకోవాలి, కుదురుతాయో లేవో. మన డెడికేటెడ్గా మోటో వ్లాగింగ్ లేదా మనం డెడికేటెడ్గా ఈ ఫీల్డ్లో ఉంటే చాలా రైడ్స్ చేయొచ్చు ఇండియాలో. చాలా అంటే చాలా ఉన్నాయి, డిఫరెంట్ రైడ్స్ అన్నీ ఉన్నాయి.
టెంపరేచర్ 25 అని చూపిస్తుంది, కానీ అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి మధ్య మధ్యలో. ఓ వీళ్ళంతా లోకలేనా? నేను మోస్ట్లీ కర్ణాటక వాళ్ళే ఉంటారు అనుకున్నా. ఇప్పుడు కొత్తగా తిరుపతిలో తిరుమల ఘాట్ పైన కూడా క్లౌడ్ బెడ్స్ ఫామ్ అవుతున్నాయి అంటే నంది హిల్స్ లాగా. నేనైతే షాక్ అయ్యాను. నేను ఒక్క వీడియో ఏమో చూశాను, బట్ అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఎవ్వరు ఆర్న్ ఇట్లా, అది మాత్రం గొప్ప విషయం. జస్ట్ నేచరు, బైక్ సాంగ్. ఏదైనా ప్లేస్ ఉంటే బ్రేక్ఫాస్ట్ ఇక్కడే ఫినిష్ చేసుకుందాం అనుకుంటున్నాం. అయితే ఇట్లా ఇప్పుడు పైకి కంప్లీట్గా యాలగిరి పైకి అయితే వచ్చేసాము. అండ్ ఇది ఏం లేదు, జస్ట్ మంచి ఒక టూరిస్ట్ స్పాట్ లాగా ఉంది. ఫుల్ కాటేజెస్ అన్నీ ఉన్నాయి. నా తమిళ గురించి నువ్వు డౌట్ పడుతున్నావా? పొద్దున్న నేను తమిళ్ అడిగితేనే కాఫీ ఇచ్చింది అక్క. 2 కాఫీ అన్న, ఆ వెంటనే ఇచ్చేసింది నా తమిళ్ చూసి. మంచి వెదర్, మంచి లొకేషన్లో ఒక వేడి వేడి హోటల్ బాగుంది. ఇక్కడ ఆపాం బ్రేక్ఫాస్ట్కి. ఇప్పుడు చింటూ కాల్ మీద కాల్ వేసుకొని చూస్తున్నాడు. వాట్సాప్ చింటూ. ఇప్పుడే మంచిగా తమిళనాడు స్టైల్లో పరోటా, దోశ మంచిగా తిన్నాము. జలేబీ రిసార్ట్స్, జలేబియా. ఇది బోట్ హౌస్ పాయింట్ వ్యూ. సో ఇది కూడా కొంచెం పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. ఇది కూడా కవర్ చేసుకుంటే ఇక బ్యాక్ టు బెంగళూరు. సో అక్కడ బోట్ హౌస్ వ్యూ పాయింట్ అని చెప్పాం కదా, అక్కడ లోపలికి వెళ్ళక ముందే ఒకసారి చూసాం. ఫుల్ కొంచెం క్రౌడ్ ఉంది, పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలే మాకు. ఇప్పుడు నిజం చెప్పనా, మా దగ్గర క్యాష్ లేదు. ఒక 2-3 అడిగాం క్యాష్, ఒక్కడ తేకలేదు మమ్మల్ని. అప్పుడు అనుకున్నాం మనం ఏదో పడిపోయింది లోపల. అప్పుడు అనుకున్నాం బండి పక్కన నిలబడుకొని అనుకుంటే ఇచ్చుంటారేమో అని. సో ఇంకా బ్యాక్ టు బెంగళూరు. వచ్చేటప్పుడు ఏ రూట్లో అయితే వచ్చామో ఎగ్జాక్ట్గా అదే రూట్లో మళ్ళీ రిటర్న్ వెళ్తాం. కాబట్టి వచ్చేటప్పుడు మనం అన్నీ ఎక్కడెక్కడైతే సీనిక్ రైడ్ వ్యూస్ ఉంటాయో అవి కవర్ చేశాను. హిల్ పాయింట్ కవర్ చేసాము, అండ్ ఘాట్ కూడా కవర్ చేసాం. మేజర్ అట్రాక్షన్స్ అన్నీ కవర్ చేసాం. కాబట్టి దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడేస్ రైడ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ రైడ్. బాయ్.